అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి వర్సెస్ జనసేన ఎందుకు అనుకుంటున్నారా? తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రస్థానం మొదలయ్యి 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. అయితే గడిచిన 14 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రస్తావం ఒక పక్క అయితే, మరో పక్క రేపటి రోజున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ పార్టీ 11 సంవత్సరాల నుండి 12 సంవత్సరంలోకి అడుగుపెట్టిపోతూ ఉంది. అయితే ఈ రెండు పార్టీలకు సంబంధించి ప్రస్థానాలు చూసుకుంటే ఏ రకంగా కొనసాగాయి, ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాయి, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మన ముందున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. సార్ నమస్కారం అండి. కార్తిక్ గారు. నమస్కారం వెంకట్. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి తేడా చూసుకుంటే, ఓ పక్క జనసేన అని చెప్పేసి ఈయన పార్టీ పెట్టి 11 సంవత్సరాలు అయింది. వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలకు వచ్చింది. ఒకళ్ళేమో సీఎం అయ్యారు, ఇప్పుడేమో ప్రస్తుతం జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. మొత్తంగా వీళ్ళిద్దరి పార్టీల మధ్య చూడొచ్చు, వాళ్ళ పార్టీ గడిచిన ప్రస్థానాలు అన్నిటి తెలుసుకుంటే మీరేమంటారు? ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఏమో లేచి పడిన గాలిపటం, గాల్లో ఊగాడు, వెంటనే కింద పడ్డాడు. తర్వాత పవన్ కళ్యాణ్ ఏమో పడి లేచిన కెరటం. ఈయనిద్దరికి ఉన్న ఒక్క మాటలో తేడా. సరే, ప్రస్థానాల జోలికి డెప్త్గా వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి చనిపోయిన తర్వాత ఆయన కొడుకు నేను కాబట్టి నాకు సీఎం ఇవ్వాల్సిందే అని శవాన్ని పక్కనే పెట్టుకుని సంతకాలు చేసుకున్నాడు. సరే, కాంగ్రెస్ అధిష్టానం అందుకు ఒప్పుకోలే. నువ్వు ఎంపీగా ఉన్నావు, నీకు కావాలంటే రాంగరంలో మేము చూస్తాం, ఇప్పుడు అవసరం లేదు, చాలామంది సీనియర్స్ ఉన్నారు, పార్టీ కోసం కొన్ని దశాబ్దాలుగా సర్వీస్ చేస్తున్నారు ఉన్నారు, మేము కొద్దిగా టైం తీసుకుని ఇస్తామంటే వినలే. 2011 మార్చి 11వ తారీఖున పార్టీ పెట్టుకున్నాడు వైఎస్ఆర్సీపీ పేరుతో. ఆ రోజు జగన్ ఒక ప్రభంజనం. ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున జనం వచ్చేవాళ్ళు. జగన్కి పెద్ద ఎత్తున నీరాజనం బరికేవాడు. రాజశేఖర రెడ్డి కొడుకుగా ఒక సానుభూతి వచ్చింది. ఆ కుటుంబం కూడా ఆయనతోనే ఉంది. ఆ రోజు సానుభూతి ఎక్కువ రావడం కోసం విజయమ్మను తనతో పెట్టుకున్నాడు, షర్మిలాను తనతో పెట్టుకున్నాడు, వాళ్ళతో ఏడిపించాడు, వాళ్ళతో పాదయాత్ర చేయించాడు, రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఆ రోజు జగన్ చేసిన ఓదార్పు యాత్ర పెద్ద సక్సెస్ అయింది. జగన్మోహన్ రెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీలో 19 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామా చేశారు. అదే రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయినప్పటికీ కూడా అధికారాన్ని కాదనుకుని జగన్మోహన్ రెడ్డి కోసం రాజశేఖర రెడ్డి కొడుకు, ఆయనకి ఎంత విశ్వసనీయత ఉంటుందో ఈయనకు అంత ఉండొచ్చు అని చెప్పేసి ఈయన కోసం రాజీనామాలు చేశారు. ఒక ఎంపీ కూడా చేశాడు. ఒక 19 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ రాజీనామా చేసి బై ఎలక్షన్స్కి వెళ్తే దాదాపు 17 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలిచారు. జగన్ కూడా పార్టీ పెట్టినప్పుడు కడప ఎంపీకి అయినా పులివెందుల ఎమ్మెల్యే పదవికి విజయమ్మ రాజీనామా చేశారు, వాళ్ళు కూడా గెలిచారు. మంచి మెజార్టీలతో వీళ్ళందరూ గెలిచారు. అప్పుడు జగన్కి మంచి ఊపు ఉందనుకున్నారు. కానీ జగన్ మనసత్వం తను సీఎం అవుతున్నా అనుకుంటే అందరినీ పక్కన పెట్టే రకం, సొంత నిర్ణయాలు, ఒంటెదు పొగళ్ళు, వీటి ఫలితంగా అధికారం వస్తానుకున్న వైఎస్ఆర్సీపీ 2014 ఎన్నికల్లో బోల్తా పడింది. అధికారం కోసం సాగిన ప్రయాణం కలవలేదు. జగన్మోహన్ రెడ్డి కోరుకునే ముఖ్యమంత్రి కాలేదు. కాకపోతే గౌరవంగా 67 స్థానాలతో ప్రతిపక్ష స్థానానికి పరిమితం అయ్యాడు. మంచి ఓట్ బ్యాంకే వచ్చింది. వైసీపీగా పోటీ చేసిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు విభజిత రాష్ట్రంలో 2014 ఎన్నికలు. బాగానే సక్సెస్ అయ్యాడు, ఏ మాటకా మాట. సరే, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, చాలా మాటలు చెప్పాడు, పాదయాత్ర చేశాడు. అప్పుడు జగన్కు ఉన్న పేరు ఏంటంటే అయితే జైల్లో ఉన్నాడు లేదా జనంలో ఉన్నాడు. అది సానుభూతి బాగా పనిచేసింది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనేటువంటి ఒక నినాదం బాగా పనిచేసింది. ఆయన ఇచ్చిన నవరత్నాలు బాగా జనాన్ని నమ్మించాయి. తర్వాత నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పిన మాటలు కానీ, ఆయన చేసిన పాదయాత్రలో పలకరింపులు కానీ, ముద్దులు కానీ, రావాలి జగన్, కావాలి జగన్, ఇవన్నీ కూడా బాగా పనిచేసి జగన్కి ఒక సింపతి వేవ్ను క్రియేట్ చేసి 2019లో జగన్మోహన్ రెడ్డి పెద్ద సంస్కరణకర్తగా ఉంటాడని నమ్మించను. 170 స్థానాల్లో 151 స్థానాలు ఇచ్చారు. మామూలు మెజార్టీ కాదు. 170 స్థానాల్లో 151 స్థానాలు రావటం అంటే చిన్న విషయం కాదు. అంత బ్రహ్మాండమైన మెజార్టీని జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం బయటకు రావడం స్టార్ట్ అయింది. ఓకే, తాడేపల్లి ప్యాలెస్లో డోర్లు మూసుకుని కూర్చున్నాడు. నేను ఉన్నాను, నేను విన్నాను అన్నాడు కదా. ఆ జనానికి దూరం అయ్యాడు, కార్యకర్తలకు దూరం అయ్యాడు. చివరికి నాయకులకు కూడా అపాయింట్మెంట్ లేదు. డోర్లు మూసుకొని కూర్చున్నాడు. జనంతో కలివి లేదు, కార్యకర్తలకి పరగింపు లేదు, నాయకులకి అపాయింట్మెంట్ లేదు, ఏమీ లేదు. జగన్ పరిపాలన ఒక 3 ముక్కల్లో చెప్పాలంటే కట్టే, కొట్టే, తెచ్చే అంటారు కదా. అలా చెప్పాలంటే బూతులు, దాడులు, అరెస్టులు, ఈ 3 తప్ప జగన్ పరిపాలన ఇంకేమీ లేవు. బటన్ నొక్కితే ఓట్లు పడతాయని జగన్ భ్రమ. అభివృద్ధి అయితే జీరో. రాష్ట్రానికి ఉన్న రాజధాని కిరి చేశాడు. ఇష్టారీతిని చేశాడు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాడు, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేశాడు, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని బూతులు తిట్టారు.
చివరికి జగన్ కుటుంబాన్ని కూడా జగన్ దూరం చేసుకున్నాడు. ఏ కుటుంబం వల్ల అయితే తనకు సింపతి క్రియేట్ అయిందో, ఏ కుటుంబ వారసత్వంగా తను రాజశేఖర రెడ్డి కొడుకుని కాబట్టి సీఎం కావాలని అడిగాడు, చివరికి ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి షర్మిలాని, అంటే చెల్లిని, తల్లి విజయమ్మని అందరినీ బయట నెట్టేశాడు. తన ఇంట్లో ఉండటానికే వీలేదని చెప్పేసి. తర్వాత తనకి వెన్నంటి నమ్మి ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని అవమానించడం స్టార్ట్ చేశాడు. సో కుటుంబంతో సంబంధాలు ఉన్న అందరినీ పక్కన పెట్టే సొంత కోటని నిర్మించుకున్నాడు. అంటే ఎవరైతే కమిషన్లో తీసుకొచ్చి తనకి ఇవ్వగలరు నమ్మకంగా అనుకున్నాడో అలాంటి కోటరీని నిర్మించుకోవడం స్టార్ట్ చేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన చూసిన తర్వాత, ఒక అపరిచితుడు బయటకు వచ్చిన తర్వాత, అంతకుముందు ఒక క్యారెక్టర్ని తర్వాత ఒక క్యారెక్టర్ని చూసిన తర్వాత అసలు ఇది రాజశేఖర రెడ్డి కొడుకేనా ఒక అనుమానం కలిగేలా జనానికి అనిపించిన తర్వాత ఎంత బ్రహ్మాండమైన విజయాన్ని 2019 ఎన్నికల్లో అందించారో అంత ఘోరమైన పరాజయాన్ని 2024 ఎన్నికల్లో అందించారు. ఓకే, 11 సీట్లు వచ్చాయి. అంతకంటే ఘోరం 2019 ఎంత గెలుపో, 2019లో ఎంత గెలుపో 2024లో అంత ఓటమి వచ్చింది. 151 సీట్ల నుంచి 11 సీట్లే పడిపోయాడు. 11 అచ్చొచ్చిన సంఖ్య అనుకుంటా. ఆయన పార్టీ పెట్టింది కూడా 2011 మార్చి 11. ఆయనకు ఇప్పుడు వచ్చిన సీట్లు కూడా 11 అనేది ఆయనకు మంచిగా నమ్మకమైన సంఖ్య కావచ్చు కాక, లక్కీ నెంబర్ కావచ్చు. మరి ఆ 11గా మిగులుతాయా, ఒకటి వద్దా రాబోయే ఎన్నికల్లో మనం చూడొచ్చు. సరే, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం. అంటే ఒక సక్సెస్ని పొంది దాన్ని ఫెయిల్యూర్గా మార్చుకున్న వ్యక్తి, సక్సెస్ని అనుభవించలేకపోయిన వ్యక్తి, సక్సెస్ని సరిగా హ్యాండిల్ చేయలేక వదిలేసినటువంటి వ్యక్తి. ఇది అత్తగారింటి దారేదో సినిమా డైలాగ్ ఉంటుంది, ఇంత క్యాష్ ఇస్తే నువ్వు హ్యాండిల్ చేయవు అని చెప్పేసి. ఇచ్చినట్టు ఇచ్చేందుకు అట్నే జగన్మోహన్ రెడ్డి కూడా నువ్వు అధికారం ఇస్తే హ్యాండిల్ చేయడం నీకు తెలియదు అని చెప్పి ప్రజలు వెనక్కి తీసుకున్నారు. ఈవెన్ దో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఎందుకు? అతని అధికారాన్ని హ్యాండిల్ చేయలేకపోయాడు, ముఖ్యమంత్రిగా ఉండలేకపోయాడు, ప్రజలకి పాలకుడిగా ఏమి చూపించాలో అది చూపించలేకపోయారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే ఒక్క ఛాన్స్తో వదిలేసేశారు. అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం ముగిసిపోయింది. ఒక వేవులా వచ్చాడు, మునిగిపోయి కింద పడి నేల మీద చతికిలు పడ్డాడు. సరే, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం. ఇక పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం 2014 ఎన్నికల కంటే ముందు పార్టీ పెట్టాడు. నిజానికి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టేటప్పటికి ఒక ఫెయిల్యూర్ కళ్ళ ముందు ఉంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి అనుకున్న సీట్లు రాక, కోరుకున్న అధికారం రాక, తర్వాత కాలంలో ఆ పార్టీని నడపడం కష్టమని భావించినటువంటి చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అప్పటికే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చున్నారు, యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకి రాజకీయాలు అంటే ఇష్టం, ప్యాషను. కానీ అన్న ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం కొంత పవన్ కళ్యాణ్ గారికి బాధ అనిపించింది. సరే, అయినప్పటికీ కూడా అన్న వాళ్ళ ఎదిగినటువంటి తమ్ముడు కాబట్టి అన్నతో ఎలాంటి విభేదాలు లేకుండా పక్కకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నాడు. 2014 ఎన్నికల ముందు పార్టీ పెట్టుకున్నాడు. పార్టీ పెట్టుకున్న తర్వాత ఆ రోజు ఎన్నికలు అప్పటికప్పుడు పోటీ చేస్తే వచ్చే రిజల్ట్ కొంత పవన్ కళ్యాణ్ గారికి కొంత ఐడియా ఉంది. ఎందుకంటే గతంలో వాళ్ళకు ఉదాహరణ ఉంది. సహజంగా అంత ఫెయిల్యూర్ కళ్ళ ముందు ఉన్న తర్వాత డైరీ చేసేవాడు రాజకీయాల్లోకి రాడు, కానీ ఒక ప్యాషన్తో వచ్చాడు. ఆయనకి ఆదాయమా అవసరం లేదు, ఎందుకంటే సినిమాలు పెద్ద ఎత్తున ఉన్నాయి, పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి, పెద్ద స్టార్డమ్ కుటుంబం వాళ్ళది. ఇక ఆయన ఒక సినిమా తీస్తే 200 కోట్లు ఆయన చేతిలో వచ్చి పడతాయి. ఆయనకి డబ్బుల గురించి ఆశ లేదు, ఫేమ్ గురించి ఆశ లేదు, సెలబ్రిటీ హోదా గురించి ఆశ లేదు. కానీ రాష్ట్రం గురించి ఏదో చేయాలని ఒక తపంతో రాజకీయాలకు వచ్చాడు. రాష్ట్ర విభజన పరిస్థితుల్లో రాష్ట్రానికి ఒక మంచి పాలకుడు కావాలి, దేశానికి ఒక మంచి పాలకుడు కావాలి అని చెప్పేసి నమ్మినటువంటి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి, దేశంలో మోడీ గారికి సపోర్ట్ చేశాడు. ఎన్నికల్లో పోటీ చేయాలి. నిజానికి పోటీ చేయాలనుకుంటే టీడీపీ బీజేపీ పొత్తులు ఎన్నో కొన్ని స్థానాలు ఆ రోజు కూడా జనసేనకి ఇచ్చేవాళ్ళు. కానీ ఆ రోజు పోటీ చేయదలుచుకోలే, కేవలం రాష్ట్రంలో ఒక మంచి పాలన కావాలి, మంచి నాయకుడు కావాలి, విభజిత రాష్ట్రం నష్టపోయిందని కూడా సపోర్ట్ చేశాడు. బాబు గారు వచ్చారు, అక్కడ పైన మోడీ గారు వచ్చారు. ఆయనకి పదవే కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక ఎమ్మెల్సీ అడిగి మంత్రి పదవి చేయమని అడిగితే ఇచ్చేస్తాడు. మోడీ గారిని ఒక రాజ్యసభ ఇచ్చి నన్ను కేంద్ర మంత్రి చేయనట్టు చేస్తాడు, ఎందుకంటే సపోర్ట్ చేశాడు కదా ఎన్నికల్లో, చేస్తారు. కానీ ఆయన పదవులు కోరుకోలే. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాచికలు కొంత పారాయి. ప్రశాంత్ కిషోర్తో కలిసి జగన్మోహన్ రెడ్డి వేసిన పాచికల ఫలితంగా ఈ టీడీపీ బీజేపీ జనసేన విడిపోయాయి. తర్వాత కాలం చిన్నగా ఆ 2019 ఎన్నికలకు వచ్చేసరికి విడివిడిగా పోటీ చేశాయి. విడివిడిగా పోటీ చేయడం అనేది వైసీపీకి అడ్వాంటేజ్ అయింది. అది కాక జగన్ చెప్పిన మాటలు కావచ్చు, జగన్ ఇచ్చిన హామీలు కావచ్చు, రకరకాల భ్రాంతులు కావచ్చు, రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల ఉన్నటువంటి సానుభూతి కావచ్చు, ఇవన్నీ పనిచేసి 2019 ఎన్నికల్లో జగన్కు ఒక సునామీ లాంటి వేవ్ వచ్చింది. అది కూటమిగా ఉండకుండా విడిపోయినటువంటి ఈ ముగ్గురికి దెబ్బ కొట్టింది. స్వయంగా పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు. అటు భీమవరంలో పోటీ చేసి ఓడిపోయాడు, ఇటు గాజువాకలో పోటీ చేసి ఓడిపోయాడు 2019 ఎన్నికల్లో. ఆ రోజు కూడా బీజేపీతో టీడీపీ విడిపోవడానికి పర్సనల్ కారణాలు లేవు. ఆ రోజు రాష్ట్రానికి ఒక ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కారణం తప్ప, అంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ తప్ప వ్యక్తిగతమైనటువంటి పాయింట్స్ ఏం లేవు.
అది చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల నిమిత్తం అంటారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం. ఈవెన్ టీడీపీ బీజేపీకి విడిపోవడానికి కూడా ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాలే. అంతకు మించి సొంత ప్రయోజనాల కోసం విడిపోయింది ఏమీ లేదు. సొంత ప్రయోజనాలు కావాలంటే మోడీతో వీరిద్దరు కలిసి ఉండేవాళ్ళు. అటు చంద్రబాబు గారు కలిసి ఉండేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉండేవాళ్ళు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రోజు విడిపోయారు. సరే, ఆ రోజు బోల్తా కొట్టింది, వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్కి విషయం అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పరిపాలన చూశాడు, రాష్ట్రం అధోగతి పాల్గొనడం చూశాడు. తను దేనికోసమైతే రాజకీయాల్లోకి వచ్చాడో దానికి రివర్స్లో జరగటం గమనించాడు. రాష్ట్రంలో నిందా చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే ఏంటి? 1 బూతులు, 2 దాడులు, 3 అరెస్టులు. ఇది చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ కలత చెందాడు. చివరికి పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోతున్నా పోనీని పరిస్థితి. పవన్ కళ్యాణ్ మీద కుటుంబ సభ్యులను కూడా బూతులతో తిట్టే పరిస్థితి. పవన్ కళ్యాణ్ తనను తిడితే ఊరుకుంటాడు, తన కుటుంబ సభ్యులను కూడా తిట్టే పరిస్థితి, భార్యను తిట్టే పరిస్థితి, కూతుర్లను తిట్టే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఈ జగన్కి చరమగీతం పాడాలని ఒక డెసిషన్కి వచ్చాడు. వైసీపీ వ్యతిరేక ఓట్ బ్యాంకు చీలకూడదని ఒక డెసిషన్కి వచ్చాడు. చంద్రబాబును ఆయన అరెస్ట్ చేసినప్పుడు రాజమండ్రి సెంటర్ జైలుకి వెళ్తుంటే పవన్ కళ్యాణ్ రోడ్డు మీద అడ్డుకున్నారు. రోడ్డు మీద పండుకుని ఆందోళన చేశాడు. ఆయన బస్సులో ఫ్లైట్లో పోతారంటే పోనీలే, రోడ్డు మార్గంలో పోతారంటే ఆపారు. అలాంటి పరిస్థితుల్లో ఆందోళన చేసి చంద్రబాబు గారిని కలిశారు. సహజంగా నువ్వు రాజకీయాలు ఎప్పటి నుంచి చూస్తున్నావు? దేశ రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ పదవులు పంపకం జరగకుండా, సీట్ల సర్దుబాటు జరగకుండా పొత్తులు కుదరట్టు ఎప్పుడని చూసావా? లేదు కదా అసలు. కానీ మొట్టమొదటిసారి భారతదేశ రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైం జైలు గోడల మధ్య ఎలాంటి సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడుకోకుండా, సీట్ ఎన్ని ఇస్తారు, మాకెన్ని పదవులు ఇస్తారు అనేది తేల్చకుండానే, దాంతో అంటే సీట్లతోటి పదవులతోని సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారితో మేము పొత్తుకు వెళ్తున్నాం. నిజానికి అప్పుడు బీజేపీ ఇంకా పొత్తుకు ఓకే చేయలే. బీజేపీ పొత్తులో జనసేన ఉంది. బీజేపీతో సంబంధం లేకుండానే రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను చంద్రబాబుతో కలిసి వెళుతున్నాను పవన్ కళ్యాణ్ జైలు గోడమని ప్రకటించాడు. ఆ డెసిషన్ జగన్ పతనానికి ఫస్ట్ నాంది. చంద్రబాబు గారు అరెస్టు, పవన్ కళ్యాణ్ పొత్తు. అప్పుడు దాని తర్వాత అంతటి చూకోరా, ఆవిడ బీజేపీ ఒప్పుకుంటుందో లేదో తెలియదు. అసలు నిజానికి అంతకుముందు పవన్ కళ్యాణ్ పార్టీ ఉంటుందని, అంటే వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన ఓడిపోయిన నాయకుడు, ఆయన ఒక నాయకుడే కాదు, ఆ పార్టీ బీజేపీ పార్టీలు విలీనం చేస్తున్నారని ప్రచారం చేసింది. కానీ జనసేనగానే నిలబడ్డాడు. చివరికి బీజేపీని ఒప్పించి పొత్తులోకి తీసుకొచ్చాడు. అటు విడిపోయిన బీజేపీని టీడీపీని కూడా కలిపాడు. ఆ కలపటం ఫలితంగా మొన్నటి ఎన్నికల్లో కూటమిగా ఉండటం ఫలితంగా వైసీపీకి ఎలాంటి అవకాశం ఇవ్వని ఫలితంగా, ఎందుకంటే బీజేపీకి ఏదో పెద్ద ఓటు బ్యాంక్ ఉందని కాదు, బీజేపీ అండదండలతో జగన్మోహన్ రెడ్డి కావాలని తెచ్చిపోయాడు. అది అందరికీ తెలిసిన విషయమే. 2019 ఎన్నికల్లో బీజేపీ కేంద్రం జగన్మోహన్ రెడ్డికి సహకరించింది, వ్యవస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి సహకరించాయి. అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు పక్కా పోవటానికి బీజేపీ సహకారం ఉన్నమాట అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన రాష్ట్రానికి సంబంధించి ఏం అడగడు, పోయి కాళ్ళ మీద దండం పెట్టి నా కేసులు పట్టుకోకుండా ఉండని చాలా రకం జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళకి పెద్ద టెట్టేం లేదు. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ బిల్లుకి కావాలంటే ఆ బిల్లు రాజ్యసభలో ఇటు లోక్సభలో సపోర్ట్ చేసేవాడు. కాబట్టి అప్పుడు రాజ్యసభలో వైసీపీ అవసరం కూడా బీజేపీకి ఉంది. కాబట్టి అన్ని విషయాలు చూస్తున్నట్టు పోయేవారు. అప్పుడు ఆ కేంద్రం యొక్క సపోర్ట్ని జగన్మోహన్ రెడ్డికి ఆపటం కోసం, అరాచకాలని ఆపటం కోసం మాత్రమే బీజేపీని తీసుకొచ్చి పొత్తులో పెట్టుకున్నారు. కానీ మొత్తంగా పొత్తు ఫలించింది. ఢిల్లీ పెద్దల మనసు కూడా మారింది. సో మొత్తంగా ఎన్నిక సజావుగా జరిగింది. రౌడీయింగ్ చేసిన వాళ్ళ మీద కొంత కేసులు అయ్యాయి. ఏది ఒక సామాన్యుని కొట్టపోయినటువంటి ఎమ్మెల్యే, తర్వాత ఈవీఎంను బాల్గొట్టబోయిన మరో ఎమ్మెల్యే, బాంబులు విసరబోయిన మరో ఎమ్మెల్యే, ఇవన్నీ వాళ్ళ మీద కేసులు అయినాయి. వాళ్ళు జైలు పాలయ్యారు చూసే తర్వాత కూడా. సో ఆ రోజు ప్రజలైతే డిసైడ్ అయ్యారు, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఓట్లు గుద్దారు. ఆ రోజు జనసేన 21 స్థానాలు తీసుకుంది. 21 తీసుకోవటం మీద కూడా వైసీపీ వెక్కిరించింది. అయినప్పటికీ కూడా మేము అవతల వాళ్ళ ఎక్కిరింపులకు సంబంధం లేదు, మాకు రాష్ట్రం మాత్రమే ముఖ్యం పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యాడు. 99% స్ట్రైక్ రేట్ ఉన్న స్థానాలను తీసుకుంటున్నా అని చెప్పాడు. 100% స్ట్రైక్ రేట్ చూపించాడు. సక్సెస్ అంటే ఏందని చూపించాడు. 21 స్థానాలు తీసుకున్న జనసేన 21కి 21 గెలిచింది. 170 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ 11 స్థానాల్లో పరిమితం అయింది. ఇవాళ రెండో అతిపెద్ద పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏంటి? జనసేన. ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద పార్టీ జనసేన, మూడో పార్టీ వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఈ పార్టీ పవన్ కళ్యాణ్ గత ఎన్నికలప్పుడు ఎక్కిరించింది. మళ్ళీ వాళ్ళు ఇచ్చి నినాదం వై నాట్ 175. ఈయన ఇచ్చి నినాదం నేను నిలుచుకున్న సీట్లో నేను గెలిస్తే చాలు, కూటమి అధికారంలో రావాలని ఏం తప్పించాడు. సో పవన్ కళ్యాణ్ తప్ప నెగ్గింది. జగన్ పరాభవం మీ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఓర్పుతో, నేర్పుతో, సహనంతో ఉంటే ఓటమిని ఎదిరించడం పెద్ద విషయం కాదు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ జీవితం తెలియజేస్తుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ ఫలితంగా జరిగిన లాభాలు చెప్తా ఉన్నాను. ఒకటి, రాష్ట్రంలో కూటమి బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారం వచ్చింది.
సహజంగా పొత్తున్నా లేకపోయినా మొన్న జనాలకు ఉన్న కసి చూస్తే కూటమి గెలిచే అదే ఎవరు పోటీ చేసినా సరే గెలిచే పరిస్థితి, టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా గెలిచే పరిస్థితి, అదేం కాదు. కానీ కూటమి కలవటం ఫలితంగా వైసీపీ ఎలాంటి అరాచకాలకి పాల్పడలేకపోయింది, వైసీపీ కట్టడి కాగలిగింది, ఆ రౌడీ పార్టీ స్టక్కాన్ కాగలిగింది, అది కూటమి కలిసి రాగలిగింది, బ్రహ్మాండమైన మెజార్టీని సాధించగలిగింది. అది ఒకటి. రెండోది, తెలుగులో ఎక్కువ ఎంపీలు రావటం ఫలితంగా అది దేశంలో 3.0 మోడీ ఏర్పడటానికి కారణమైంది. అంటే మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావడానికి నార్త్లో సీటు తగిన, ఈవెందో మోడీ గారు పోటీ చేసే ఉత్తరప్రదేశ్ సీటు తగిన, ఆంధ్రప్రదేశ్ వల్ల టీడీపీ ఎంపీల వల్ల, ఇక్కడ తెలుగు ఎంపీల వల్ల ఇలా మోడీ 3.0 నిలబడింది. అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన సహాయం ఏదైతే ఉందో అది మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి, ఇక్కడ కూటమి బ్రహ్మాండమైన విజయం సాధించడానికి పనికొచ్చింది. అది పవన్ కళ్యాణ్ గారి స్థాయి. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మాత్రమే కాదు, దేశంలో మోడీ గెలుపులో ఉన్నాడు, రాష్ట్రంలో కూటమి బ్రహ్మాండమైన విజయంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అంటే ఓర్పుతో నేర్పుతో సహనంతో రాజకీయాలు చేస్తే ఓటముల నుంచి కూడా గెలుపుని తీసుకురావచ్చు అని చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. 2019లో స్వయంగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఇవాళ తనేంటో చూపించుకుంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ముందుకెళ్తా ఉన్నాడు. ఒకప్పుడు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి, తొడలగొట్టిన జగన్మోహన్ రెడ్డి, నేను తప్ప ఈ రాష్ట్రంలో ఇంకో రాజకీయ పార్టీ ఉండకూడదని తప్పించిన జగన్మోహన్ రెడ్డి ఇలా ఆ పార్టీ ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి. ఒకప్పుడు జనసేన బీజేపీలో విలీనం అన్నారు, ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటి? వైసీపీ కాంగ్రెస్లో విలీనం అనే వార్తలు. సో ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితులు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. రెండు పార్టీల మధ్య వ్యత్యాసాన్ని చాలా చక్కగా ప్రస్తావించారు సార్. థ్యాంక్ యూ వెంకట్. Please subscribe to Leo News for more videos.